నూరేళ్ల జీవితాన్ని 150 కిలోమీటర్ల స్పీడు మింగేసింది. సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ దుర్మరణం అందరినీ షాక్కి గురిచేసింది. అసలు ఏం జరిగింది? రవితేజ కుటుంబమంతా ఎందుకు భరత్ను అనాథలా వదిలేసింది? కనీసం భరత్ శవాన్ని చూడటానికి కూడా అతని కన్న తల్లి రాలేదంటే ఏం జరిగి ఉంటుంది? రవితేజ ఫ్యామిలీపై సోషల్ మీడియాలో ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. శనివారం రాత్రి కారు ప్రమాదం జరగడానికి ముందు అసలేం జరిగింది? భరత్ ఎక్కడున్నాడు? ఇదిగో మీరిప్పుడు చూస్తున్న ఇమేజెస్ నోవాటెల్ హోటల్ సీసీ కెమెరా ఫుటేజ్కి సంబంధించినవి. భరత్ నోవాటెల్ హోటల్లోకి వెళ్తున్న దృశ్యాలను సీసీ కెమెరాలు రికార్డ్ చేశాయి. గత శనివారం మధ్యాహ్నం 2:52 నోవాటెల్లో భరత్ కనిపించాడు. ఇవే సీసీ కెమెరా ఫుటేజ్ నోవాటెల్లోని దృశ్యాలు. భరత్ లోపలికి ప్రవేశిస్తున్న దృశ్యంగా ఇది చెప్తూ ఉన్నారు. 24వ తేదీ మధ్యాహ్నం 2:33 ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సినీ నటుడు రవితేజ సోదరుడైన భరత్ యాక్సిడెంట్ అందరినీ షాక్కి గురిచేసింది. 100 ఏళ్ల జీవితాన్ని 150 కిలోమీటర్ల స్పీడ్ మింగేసింది. అసలు భరత్ చనిపోవడానికి ముందు ఏం జరిగింది? రవితేజ కుటుంబం అంతా ఎందుకు భరత్ను అనాథలా వదిలేసింది? కనీసం భరత్ శవాన్ని చూడటానికి అతని కన్న తల్లి రాలేదంటే ఏం జరిగి ఉంటుంది? రవితేజ ఫ్యామిలీపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. శనివారం రాత్రి కారు ప్రమాదం జరగడానికి ముందు అసలు ఏం జరిగింది? భరత్ ఆ సమయంలో ఎక్కడున్నాడు? ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజెస్ నోవాటెల్ హోటల్లోని సీసీ కెమెరా ఫుటేజ్కి సంబంధించినవి. భరత్ నోవాటెల్ హోటల్లోకి వెళ్తున్న దృశ్యాలు అక్కడి కెమెరాలో రికార్డ్ అయ్యాయి. గత శనివారం మధ్యాహ్నం 2:52 భరత్ శంషాబాద్ నోవాటెల్ హోటల్లో కనిపించాడు. భరత్ హోటల్ లోపలికి ప్రవేశిస్తున్న దృశ్యంగా దీని గురించి చెప్తూ ఉన్నారు. 24వ తేదీ మధ్యాహ్నం 2:33 ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఎందుకు హాజరు కాలేదంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మా ప్రతినిధి నరేష్ దీనికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు. నరేష్, శనివారం రోజు రాత్రి అరౌండ్ 9:50 ఆ సమయంలో ఘోర రోడ్డు ప్రమాదంలో హీరో రవితేజ సోదరుడు భరత్ దారుణంగా మృతి చెందాడు. అయితే మృతి చెందడానికి ముందు అదే రోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో శంషాబాద్ లో ఉంటే నోవాటెల్ హోటల్ కు వచ్చాడు. అంటే దాదాపు హోటల్లోనే 7 గంటల పాటు కూడా అక్కడే ఉన్నాడు. అంటే ఒక ఫ్రెండ్ ఇచ్చినటువంటి ఒక పార్టీకి అటెండ్ అవడం కోసం తను నోవాటెల్ హోటల్ కి రావడం జరిగింది. సరిగ్గా 2:30 అంటే 2:30 గంటల సమయంలో నోవాటెల్ హోటల్ మెయిన్ గేట్ లోపలికి వచ్చాడు. అనంతరం హోటల్ లోపలికి 2:52 లోపలికి వచ్చినట్లుగా సీసీ కెమెరా ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఫ్రెండ్ ఇచ్చినటువంటి పార్టీకి అటెండ్ అయ్యాడు. అంటే దాదాపు 4:45 వరకు కూడా తన పార్టీలో ఉన్నాడు. అక్కడ మద్యం కూడా సేవించినట్లుగా చెప్తున్నారు. మరోవైపు 4:50కి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నట్టు స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా భరత్ అక్కడే మద్యం సేవిస్తూ చాలా సేపు కూడా ఉండటం జరిగింది. అనంతరం ఏం జరిగింది అనేది మాత్రం కొంత మిస్టరీగా ఉందని చెప్పగలం. 4:50 వరకు కింద ఉన్న 4:50 వరకు కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర మద్యం సేవించినటువంటి భరత్ పైకి వెళ్ళాడు. అనంతరం ఏం జరిగిందనేది మాత్రం కొంత మిస్టరీగా ఉంది. ఎందుకంటే 9:25 9:30 గంటల సమయంలో బయటికి అంటే నోవాటెల్ హోటల్ నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి గచ్చిబౌలి రావడం జరిగింది. అంటే దాదాపు ఒక 3 గంటల పాటు పైన ఏం చేశాడనేది కూడా కొంత మిస్టరీగా ఉందని చెప్పుకోవాలి. సరిగ్గా శంషాబాద్ నోవాటెల్ హోటల్ నుంచి 9:30కు బయలుదేరినటువంటి భరత్ ఏదైతే ఈ కొత్వాల్గూడ యాక్సిడెంట్ ప్రమాదానికి ముందు శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గరకు వచ్చేసరికి సరిగ్గా 9:35 అయింది. అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 9 కిలోమీటర్లు 10 నిమిషాల్లో చేరుకోవడం జరిగింది.
టోల్ గేట్ పాస్ అయిన తర్వాత ప్రమాదం జరిగిన సంఘటనకి టోల్ గేట్ కి మధ్యలో 5 కిలోమీటర్ల మాత్రం ఉంది. అంటే సరిగ్గా 9:45, 9:50కి ప్రమాదం జరిగింది. అంటే ఏదైతే రోడ్డు పక్కన ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొనడంతో స్పాట్ లో చనిపోవడం జరిగింది. వెనక నుంచి ఢీకొన్న ఘటనలో ఆ కారు లోపల చిక్కుకుపోవడంతో టోల్ గేట్ కి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా వచ్చి ఒక టోయింగ్ వెహికల్ తో బయటికి లాగి బాడీని తీసుకురావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అంటే దాదాపు నోవోటల్ హోటల్లోనే 7 గంటల పాటు మద్యం సేవిస్తూ అక్కడే ఉన్నాడని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షులు, అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజ్ కూడా స్పష్టంగా చెప్తున్నారు. అంటే 2:30కు నోవాటల్ హోటల్లోకి ఎంటర్ అయినటువంటి భరత్ 9:30 వరకు కూడా నోవాటల్ హోటల్లోనే ఉన్నాడు. ఫ్రెండ్ ఇచ్చినటువంటి పార్టీకి అటెండ్ అయ్యి 9:30 వరకు కూడా అక్కడే ఉండి, అంటే ఫుల్ గా మద్యం సేవించాడు. అదేవిధంగా కారులో కూడా మద్యం బాటిల్ లభించాయి. అంటే అక్కడ తాగటమే కాకుండా మద్యం బాటిల్ కారులో కూడా పెట్టుకొని బయలుదేరినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. అంటే 7 గంటల పాటు కూడా అతను తాగుతూనే ఉండి డ్రైవింగ్ చేయటం వల్ల, అంటే మద్యం మత్తు, అదేవిధంగా ఓవర్ స్పీడ్, అంటే ప్రమాదం జరిగిన సమయంలో మీటర్ రీడింగ్ చూసుకున్నట్టయితే ఒకసారి 140 కిలోమీటర్ల పైన వెళ్లి ఆగిపోయింది. అంటే దాదాపు 150 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లి వెనక నుంచి వెళ్లి లారీని ఢీకొట్టడం, అదేవిధంగా మద్యం సేవించి ఉండడంతోనే ప్రమాదం జరిగి ఈ ప్రమాదంలో చనిపోయినట్లుగా పోలీసులు ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. ఎస్ నరేష్, సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ మరణానికి అతివేగం మాత్రమే కాదు, మద్యం మత్తు కూడా కారణంగా కనిపిస్తోంది. యాక్సిడెంట్కి ముందు అదే రోజు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో నోవాటల్లో భరత్ ఒక పార్టీకి అటెండ్ అయ్యాడు. అక్కడే ఆయన బాగా మద్యం సేవించినట్టుగా తెలుస్తోంది. దాదాపు 4-5 గంటల పాటు ఆయన మద్యం సేవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత హోటల్ నుంచి బయటికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. భరత్ కార్లో సగం తాగి ఉన్న మద్యం బాటిల్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నోవాటల్ హోటల్ లోపలికి వెళ్తున్నప్పుడు భరత్ దృశ్యాలను అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పార్టీ అనంతరం కూడా ఆయన కొద్దిసేపు మద్యం సేవించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్తున్న క్రమంలో ఓఆర్ఆర్పై పక్కగా నిలిపి ఉంచిన ఒక లారీ కిందకి భరత్ స్కోడా కార్ దూసుకెళ్లిపోయింది. లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఆ డ్రైవర్ పక్కగా ఆపారు. అక్కడ సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. అయితే మద్యం మత్తులో ఉన్న భరత్ బహుశా ఇవేమీ గమనించి ఉండడు. నేరుగా వచ్చి డైరెక్ట్గా ఆగి ఉన్న లారీకి ఢీ కొట్టడంతో కారు ముందు భాగం మొత్తం కూడా లారీ లోపలికి వెళ్ళిపోయి మొత్తం అంతా కూడా నుజ్జునుజ్జైపోయింది. భరత్ స్పాట్లోనే చనిపోయాడు. అయితే చనిపోయిన వ్యక్తి ఎవరో గుర్తించడానికి పోలీసులకు సమయం పట్టింది. ప్రమాదంలో భరత్ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. సినీ నటుడు రవితేజ సోదరుడైన భరత్ ఆకస్మిక మరణంపై పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆయన స్నేహితులు స్పందించారు. భరత్ మరణం బాధాకరమంటున్నారు.  హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో జరిగిన ఘోర ప్రమాదంలో భరత్ యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన మన రవితేజ గారి బ్రదర్ అవడం కూడా ఇంకొంచెం బాధాకరంగా ఉంది. మాకు మా ఊరు పక్కన ఆయన గ్రామం కావడం మాకు చిన్నప్పటి నుంచి కొంచెం తెలిసిన వ్యక్తిగా ఇలా హఠాత్ పరిణామాన్ని మేము అందరం కూడా జీర్ణించుకోలేక కొంచెం హృదయాలతో మేము చాలా బాధగా ఉన్నాం.